ఇది నా ప్రీవియస్ షుగర్ వాల్యూస్ అనమాట. డాక్టర్తో డిస్కస్ చేశాను. ఇలా కొంచెం లో వచ్చాయి కదా అంటే ఆల్టర్నేట్ డేస్ టాబ్లెట్ వేసుకోమన్నారు. నేనేం చేశాను అంటే 3 డేస్ టాబ్లెట్స్ ఆపేశాను. దానివల్ల ఎలివేటెడ్ వాల్యూస్ వచ్చాయి 97 అండ్ 130. ఓకే అని చెప్పి మళ్ళీ టాబ్లెట్స్ స్టార్ట్ చేశాను. ఫాస్టింగ్ అయితే కంట్రోల్ అయిపోయింది. 87 అలా వచ్చింది. సో బ్రేక్ఫాస్ట్కి నట్స్ అండ్ సీడ్స్ అండ్ దోశ తిన్నా అనమాట. సో 3 డేస్ టాబ్లెట్స్ వేసుకోలే కదా, థర్డ్ డే నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ హెడేక్, బ్యాక్ పెయిన్, ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. డోలో కూడా వేసుకున్నాను అనమాట తగ్గుతుందేమో అని, తగ్గలేదు. సో నైట్ ఆలోచించాను ఎందుకు ఇంతలా హెడేక్ వచ్చేస్తుందని. ఒక షుగర్ టాబ్లెట్ అయితే వేస్తే అన్నీ కంట్రోల్ అయిపోయాయి. సో డాక్టర్ చెప్పిన మాట నేను వినకుండా వాల్యూస్ తగ్గాయి కదా అని 3 డేస్ టాబ్లెట్స్ ఆపేస్తే ఇప్పుడు నా షుగర్ పెరిగిపోయిందనమాట. మంచిగా కంట్రోల్లో ఉన్న వాల్యూస్ని ఇప్పుడు ఎలివేటెడ్ చేసేసుకున్నాను. సో దోశ తిన్న తర్వాత 141, ఎప్పుడు ఇంత హై వాల్యూ అయితే రాలేదు. నేను చేసిన మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ప్రెగ్నెన్సీలో వాల్యూస్ తగ్గిపోయాయని టాబ్లెట్స్ అయితే స్కిప్ చేయకండి.